హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నశ్రీ కిచెన్. ఈరోజు మనం రాజ్మా తోటి న్యూ రెసిపీని తయారు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ రెసిపీ కోసం నేను నైట్ అంతా నానబెట్టిన రాజ్మాని తీసుకున్నానండి. ఒక 200 గ్రామ్స్ వరకు రాజ్మా తీసుకున్నాను. అలాగే ఒక ఆనియన్, 2 టమాటాలు, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ ఆనియన్ని, పచ్చిమిర్చిని, టమాటాలని తీసి పక్కన పెట్టుకోండి. ఈ రాజ్మాని శుభ్రంగా వాష్ చేసేసుకుని తీసుకున్నాను నేను. ఈ రాజ్మాని ఒక కుక్కర్లో ఇలా నీళ్లతో సహా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఆనియన్ కూడా సన్నగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటాల్లో ఒక టమాటాని పక్కకు పెట్టుకుని ఒక టమాటాని మాత్రం ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే ఒక ఆలుగడ్డను కూడా పీల్ తీసేసి ఇలా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. కొంచెం పెద్దగానే కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 బిర్యానీ ఆకులను కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే ఒక యాలుక, ఒక బడి ఇలాచి, 2 లవం మొగ్గలు, 1 స్పూన్ షాజీరా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ కుక్కర్కి మూత పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. రాజ్మా కొంచెం నానడానికి ఎక్కువ టైం పడుతుంది. ఒక 10 అవర్స్ అయినా నానబెట్టుకోవాలండి రాజ్మాని. మనకి ఇది 3 విజిల్స్ వస్తే ఉడికిపోతుందండి. 3 విజిల్స్ వచ్చి కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి మీకు. ఇవి చాలా మెత్తగా ఉడికిపోయినాయి. మనం వేసుకున్న అన్నీ కూడా ఆలుగడ్డ, టమాటా, రాజ్మా అన్నీ కూడా మెత్తగా ఉడికిపోయినాయి అండి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా ఉడికించుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. మీకు రాజ్మా ఉడకడానికి కూడా కొంచెం టైం ఎక్కువ పడుతుంది, అందుకే ఇలా కుక్కర్లో ఉడికించుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులో 1 స్పూన్ సోంపు, ఒక 2 ఎండుమిర్చి వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఒక టమాటాని పక్కకు పెట్టుకున్నాం కదండి, దాన్ని సన్నగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులో ఈ టమాటాలను వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని ఈ టమాటాలని మెత్తగా మగ్గించుకోవాలండి. టమాటాలు చాలా మెత్తగా సాఫ్ట్గా మగ్గిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా మగ్గిన తర్వాత దీనిలో 2 స్పూన్ల వరకు కారం, ఇది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ పావు బాజీ మసాలా వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇవన్నీ 1 నిమిషం పాటు ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి. కొంచెం నీళ్లు వేసుకుని బాగా కలుపుకోండి. నీళ్లు వేసుకున్న తర్వాత నీళ్లు ఎక్కువగా వేయకూడదండి. కొద్దిగా ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, కొద్దిగా ఇలా గ్రేవీలాగా ఉండాలి. దీన్ని నీళ్లు వేసిన తర్వాత ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. మనకి 3 నిమిషాలకి ఇలా ఆయిల్ అంతా పైకి తేరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న రాజ్మాని వేసుకోవాలి. ఈ రాజ్మా వేసుకుని బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని ఈ రాజ్మా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఏమి ఉడికించుకోని అవసరం లేదు. మనం రాజ్మాని ముందే ఉడికించి తీసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడకనవసరం లేదండి. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. మీరు ఉప్పు చూసుకుని ఏమైనా అడ్జస్ట్ చేసుకునేది ఉంటే ఈ టైంలో చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను చూసుకుంటే కొంచెం తక్కువైందండి, మరొక స్పూన్ వేసుకొని కలుపుకుంటున్నాను. మనకి 5 నిమిషాలకి గ్రేవీ అనేది ఇలా దగ్గరకు అవుతుందండి. ఇలా ఉంటే సరిపోతుంది మనకి గ్రేవీ. ఇలా ఉడికించుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. ఇది మనకి రోటీస్తో కానీ, నాన్స్తో కానీ, అలాగే బ్రెడ్తో తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకుని ఫ్రెష్ క్రీమ్ని వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోండి, లేకపోతే పాల మీద మీగడని కూడా వేసుకోవచ్చు. దీనిపైన ఇలా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. నచ్చిందా ఫ్రెండ్స్ ఈ వీడియో? మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.